ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరిదైన 5వ టెస్ట్లో టీమిండియా తొలి రోజు ఆధిపత్యం చెలాయించింది. ఇంగ్లాండ్ టీంపై పూర్తి డామినేషన్ చేసింది. ధర్మశాల వేదికగా ప్రారంభమైన మ్యాచ్లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. వారికి మంచి స్టార్ట్ లభించిన టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ చెర్రెగడంతో కేవలం 218 పరుగులకే ఆల్అవుట్ అయింది ఇంగ్లాండ్. అయితే తొలి ఇన్నింగ్స్ కోసం బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఓపెనర్లను ఇంగ్లాండ్ పేసర్లు కాస్త ఇబ్బంది పెడదామని చూశారు. తమ పేస్తో స్వింగ్తో టీమిండియా ఓపెనర్లు అయిన రోహిత్ శర్మ, జైస్వాల్ను ఇబ్బంది పెట్టి అవుట్ చేద్దామనుకున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ అయితే ఏకంగా రోహిత్ శర్మను టార్గెట్ చేసుకొని బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలోనే అత్యంత వేగంగా రోహిత్ ముఖాన్ని టార్గెట్ చేసుకొని ఓ బాల్ వేశాడు. వేరే బ్యాటర్లు అయి ఉంటే ఆ బాల్ను చూసి వణికిపోయి కింద కూర్చొని కీపర్ వదిలేసేవాళ్ళు. కానీ అక్కడున్నది ఎవరు? రోహిత్ శర్మ. కాబట్టి రిజల్ట్ వేరేలా వచ్చింది. మార్క్ వుడ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో రోహిత్ శర్మ వరుసగా 3 బంతులకు పరుగులేమీ చేయలేకపోయాడు. దీంతో రోహిత్ను మరింత ఇబ్బంది పెట్టాలని అతనితో గాల్లోకి షాట్ ఆడించి అవుట్ చేద్దామనే ఆలోచనతో మార్క్ వుడ్ 4వ బంతిని షార్ట్ బాల్గా వేసి రోహిత్ ముఖాన్ని టార్గెట్ చేస్తూ గంటకు 151.2 కిలోమీటర్ల వేగంతో బాల్ విసిరాడు. అంత వేగంతో వచ్చే బాల్ను మరే క్రికెటర్ అయినా కిందకు వంగి వికెట్ కీపర్కు వదిలేసేవాడు. కానీ రోహిత్ శర్మ డిఫరెంట్ కదా. ఆ బాల్ను అద్భుతంగా పుల్ షాట్ ఆడిన రోహిత్ శర్మ 6తో మార్క్ వుడ్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. రోహిత్ శర్మ ఫేవరెట్ షాట్ ఏందో అందరికీ తెలిసిందే. పుల్ షాట్ను రోహిత్ ఆడినంత అద్భుతంగా, అంత బాగా మరే క్రికెటర్ ఆడలేదు ప్రస్తుతం ఉన్న ఈ వరల్డ్ క్రికెట్లో. అలాంటి ప్లేయర్ను షార్ట్ బాల్ వేసి ఇబ్బంది పెడదామనుకుంటే కష్టం. ఆ బాల్ ఎంత వేగంగా వచ్చినా రోహిత్ ముందు జుజుబీనే. అదే విషయాన్ని మార్క్ వుడ్కు అర్థమయ్యేలా అతను వేసిన 151.2 కిలోమీటర్ల బంతిని దాన్ని మించిన వేగంతో 6కు పంపించాడు. అంతేనా, ఆ తర్వాతి బాల్కు బౌండరీ కూడా బాది ఇక్కడుంది రోహిత్ శర్మరా బాబు అనిపించేలా చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రోహిత్ శర్మ 83 బంతుల్లో 6 4లు 2 6లతో 52 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. మరి రెండో రోజు ఆటలో కూడా ఇదే జోరును రోహిత్ చూపిస్తే సెంచరీ చేయడం కూడా ఖాయంగా కనిపిస్తుంది. మరి గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ వేసి భయపెడదామనుకున్న మార్క్ వుడ్కు రోహిత్ ఇచ్చిన షాక్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.